ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండగ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపుగా 4,500 కోట్ల వ్యయంతో 30,000 పనులు మొదలుపెట్టారు. ఈ ఏడాది కూడా ఈ పల్లె పండుగ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో 6,500 కోట్లతో 52,000 పనులు ఒకేసారి చేపట్టాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పల్లెల్లో పండగ వాతావరణం తీసుకురావాలని ప్రభుత్వం సూచిస్తుంది. పల్లె పండగ 2.0 కింద చేపట్టిన పనులను అక్టోబర్ నెలాఖరులో లేదా ఈ నవంబర్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సమీక్ష సమావేశంలో అధికారులు ఆదేశించారు. అదేవిధంగా గత సంవత్సరం పల్లె పండగల్లో ప్రారంభించిన పనులు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతోనే చేపట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. అప్పుడు రోడ్లు, కాలువలు, గోకులాల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా దాదాపు 4,000 కిలోమీటర్ల మేర కాంక్రీట్ రోడ్లు, తారు రోడ్లు నిర్మించారు. కొత్తగా 1,107 పంచాయతీల్లో 55 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైనర్లు నిర్మించనున్నారు. గతంలో కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ డ్రైన్లు మిగతా పంచాయతీలకు విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తుంది. పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో కూడా ఉపాధి హామీ పథకం నిధులు వినియోగిస్తున్నారు. వాటితో పాటు నాబార్డు, ప్రధానమంత్రి గ్రామీణ సడన్ యోజన, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ప్రాజెక్టు, 15వ ఆర్థిక సంఘం, పంచాయతీలు సాధారణ నిధులతో కలిపి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఉపాధి పథకంలో మెటీరియల్ కింద రావాల్సిన 2,500 కోట్లు త్వరలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద నాబార్డు నిధులు, అదేవిధంగా PMGSY 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులు అందుబాటులో ఉన్నాయి. ఏపీ పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ శాఖ ప్రపంచ రికార్డు నెలకొంది. 2024 ఆగస్టులో 23వ తేదీ రోజున ఒకే రోజు 13,000కు పైగా గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డుని సాధించారు. ఈ గ్రామ సభలు అనేక పనుల నిర్మాణం తీసుకొచ్చారు. ఆ పనులు పూర్తి చేసేందుకు పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు.